పథకానికి స్త్రీ శక్తి పథకం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. రేపు ఆగస్టు 15 నుంచి ప్రారంభంగా పోయే ఉచిత బస్సు ప్రయాణానికి సన్నాహక సమావేశాలు ఎంపీ గారు తిరుపతిలో ఒకటి, జనరల్ చైర్మన్ తోటి మంత్రి గారితో నిర్వహించారు. అలాగే గుంటూరులో వేరే సందర్భంలో సమావేశం జరుగుతుందండి. డిపో మేనేజర్లు, ఆర్టీసీ సిబ్బంది, అధికారులు అందరూ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బస్సులన్నింటినీ కూడా కండిషన్లో పెట్టుకుంటున్నారు. ప్యాసింజర్లు ఎక్కి నిలబడి పట్టుకోవడం కోసం హ్యాంగింగ్ రాడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఏర్పాటు చేస్తున్నాం. కంటైనర్స్ కూడా కండిషన్లో పెట్టి ఇస్తున్నాం. కొత్తగా బుక్ చేసినటువంటి ఎలక్ట్రిక్ బస్సులు రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఈలోపు ఉన్న బస్సులతోటి కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. దీనికి స్టాఫ్ ఇబ్బంది వస్తుంది. దీనికి ఆన్ కాల్ డ్రైవర్స్ని పెట్టుకుని ఆ సమస్యని అధిగమించాలి. ఇవాళ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారంగా రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇవాళ ఇచ్చిన మాట పోషించుకోవడం కోసం, స్త్రీలకి సాధికారత కల్పించడం కోసం వారు ఫ్రీ బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తే వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ, చదువుకోవడానికి కానీ, వైద్యం చేయించుకోవడానికి కానీ, ఏ కారణాలకైనా అయినా కూడా బస్సు ఛార్జీలు లేకపోతే మరింత ప్రయాణాలు చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకుంటారని, స్త్రీలకి సాధికారత కల్పించడం ప్రధానమైన ఉద్దేశం. ఇవాళ ఆర్టీసీకి దీనివల్ల జరగబోయే నష్టాన్ని పూర్తిగా ప్రభుత్వం భరాయించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల స్త్రీలకి ఎటువంటి కూడా అసౌకర్యం కలగకుండా చూడటమే మా యొక్క ఆర్టీసీ సిబ్బంది యొక్క బాధ్యత. దానికి గాను అన్ని రకాల ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎలా జరిగింది, ఏంటి, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా అధిగమించాలని గురించి అధ్యయనం జరుగుతుంది. దాని ప్రకారంగా ఏ రకమైన అవాంఛనీయ సంగతులు మరొకటి అక్కడ ఉన్న డిపోలో ఉన్న బాత్రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ అన్నీ కూడా నీట్గా శానిటేషన్ అది బాగా మెయింటైన్ చేసి ఎక్కువ మంది సెక్యూరిటీ వాళ్ళు పెట్టి బస్సులు ఇందాక ఓవర్లోడ్ అనేది ఇబ్బంది, యాక్సిడెంట్స్ జరిగే అవకాశం, బస్సులు జారిపడిపోయే ప్రమాదం ఉంటుంది, దొంగతనాలు కూడా జరిగే అవకాశం. కానీ మరీ శృతిమించకుండా ఎక్కువగానే ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఫుట్పాత్ల వైపు పడిపోకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాం. అలాగే ఘాట్ రోడ్లో కూడా మరి బళ్ళు లాగాలి, లోడేస్తే బళ్ళు లాగలేవు. దీనివల్ల వచ్చే ఆయిల్ కన్జంప్షన్ తేడా వస్తుంది, షాక్ అబ్జర్వ్స్ ప్రాబ్లం వస్తుంది. అన్నీ కూడా వస్తాయి తెలుసు. దాన్ని ఎలా అధిగమించాలనేదే ఇక్కడ ప్రిపేర్ అవుతుంది. సమాజం ఈ మీటింగ్ చాలా కాలంగా జరుగుతుంది. దీనికి రెడీగా ఉచిత బస్సు ప్రయాణానికి సంసిద్ధంగా ఆర్టీసీ సిద్ధంగా ఉంది. రేపు 15 నుంచి ఈ యొక్క మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం. ఆర్టీసీ కార్యక్రమం కూడా అంకిత భావంతో పనిచేస్తాం. ఎలక్ట్రిక్ బస్సులు ఆర్డర్ ఇవ్వడం జరిగింది, తయారవుతున్నాయి, బాడీ అవి వస్తాయి. ఆల్రెడీ 750 బస్సులు మా రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. మా విజయనగరం జోన్ పరిధిలో ఉన్నటువంటి 19 డిపోలో ఉన్నటువంటి డిపో మేనేజర్తో అలాగే డిప్యూటీలతో పాటు మిగిలినటువంటి అధికారులతో ఈ స్త్రీ శక్తి పథకం అమలు ఆగస్టు 15వ తారీఖు నుండి అమలు జరుగుతున్నాయి. స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం, దానికోసం సంసిద్ధంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మా అధికారులకు మా ఎండీ గారు అనేకమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు, దానికి తగ్గట్టుగా బస్సు కండిషన్, దానికి తగ్గట్టుగా డిపోలలో ఉండేటటువంటి మౌలిక సదుపాయాల కల్పన, అన్ని విషయాలు ఇవాళ కూలంకుషంగా మేము చర్చించుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ పథకం అమలయ్యేటటువంటి క్రమంలో ఎటువంటి సమస్యలు ఉత్పన్న అయినా దానికి సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆర్టీసీ యాజమాన్యం, అధికారులు అందరూ
సంసిద్ధతగా ఇవాళ అన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు.